హాయ్ ఫ్రెండ్స్, వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో, తుఫాను ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా చెప్పడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలే. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేతులు కలిపితే కనుక అసాధ్యం అనుకున్నటువంటి ఈ ముందస్తు అంచనాలు సుసాధ్యం అవుతాయంటూ కూడా శాస్త్రవేత్తలు నిరూపించారు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నటువంటి ఆ క్వాంటమ్ ఏఐ మ్యాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను బ్రిటన్లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రొఫెసర్ పీటర్ కవోని అలాగే పరిశోధకురాలు మైదా వాంగ్ నేతృత్వంలోని టీమ్ క్వాంటమ్ కంప్యూటర్ల శక్తిని ఏఐకి ఎలా జోడించాలో కనిపెట్టారు. ఈ పరిశోధన వివరాలు తాజాగా ప్రతిష్టాత్మక సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. క్వాంటమ్ కంప్యూటర్లు వేగంగా పనిచేస్తాయని మనకు తెలుసు, కానీ ఈ పరిశోధనలో జరిగినటువంటి మ్యాజిక్ వేరు. ఇన్నాళ్ళు ఏఐకి ఏదైనా నేర్పించాలంటే కొండంత డేటా, బండెడు మెమరీ కావాల్సి వచ్చేది. కానీ శాస్త్రవేత్తలు ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ని ఒక డేటా బిల్డర్లుగా వాడారు. ఇది సముద్రమంతా సమాచారాన్ని అతి తక్కువ క్యూబిక్స్లో కుదించి అందులోని అసలైన గణాంకాలను ఏఐకి అందిస్తుంది. అంటే భారీ సూపర్ కంప్యూటర్లు చేసే పనిని ఈ క్వాంటమ్ ఏఐ హైబ్రిడ్ మోడల్ 100 రెట్లు తక్కువ మెమరీతో అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేస్తుంది. అదే ఈ రీసెర్చ్లో అసలైన సంచలనం. శాస్త్రవేత్తలు ఈ క్వాంటమ్ ఏఐని పరీక్షించినప్పుడు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. సాధారణ ఏఐ మోడల్స్ కంటే ఇది 20% ఎక్కువ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇచ్చింది. అంతేకాదు, సాధారణ కంప్యూటర్ల కంటే 100 రెట్లు తక్కువగా మెమరీని వాడుకుంటూనే చాలా కాలం పాటు వాతావరణం లేదా ద్రవాల కదలికలను ఖచ్చితంగా ఉపయోగించగలిగింది. దీన్నే శాస్త్రవేత్తలు క్వాంటమ్ ఖచ్చితత్వంతో ఫలితాలు ఇచ్చింది. అంతేకాదు, సాధారణ కంప్యూటర్ల కంటే 100 రెట్లు తక్కువ మెమరీని వాడుకుంటూనే చాలా కాలం పాటు వాతావరణం లేదా ద్రవాల కదలికలను కూడా ఖచ్చితంగా ఊహించగలిగింది. దీన్నే శాస్త్రవేత్తలు క్వాంటమ్ అడ్వాంటేజ్ అని పిలుస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? దీనివల్ల తుఫాన్లు, వాతావరణ మార్పులను చాలా ముందుగానే పసిగట్టవచ్చు. అలాగే మనిషి శరీరంలో రక్త ప్రసరణ ఎలా జరుగుతుంది, మందులు ఎలా పనిచేస్తాయి వంటి మెడికల్ అంచనాలను కూడా ఇది పక్కాగా ఇస్తుంది. చివరికి విండ్ మిల్స్ నుండి ఎక్కువ విద్యుత్ ఎలా ఉత్పత్తి చేయాలో కూడా ఇది డిజైన్ చేయగలదు. క్వాంటమ్ కంప్యూటర్లు పనిచేయాలంటే అవి అత్యంత శీతల స్థితిలో ఉండాలి. అంటే దాదాపు -273 డిగ్రీల సెల్సియస్ వద్ద, అంటే అంతరిక్షం కంటే ఎక్కువ చలిలో ఇవి పనిచేస్తాయి. జర్మనీలోని లిబ్నాజ్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్లో ఉన్నటువంటి పవర్ఫుల్ రిసోర్సెస్ని వాడుకొని శాస్త్రవేత్తలు ఈ క్వాంటమ్ ఏఐ హైబ్రిడ్ మోడల్ను సృష్టించారు. చూసారుగా, క్వాంటమ్ ఫిజిక్స్, ఏఐ కలిస్తే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో. అంతు చిక్కని వాతావరణ రహస్యాలను, క్లిష్టమైనటువంటి సైన్స్ సవాళ్లను ఛేదించడానికి ఈ కొత్త దారి ఒక గొప్ప ఆయుధం కాబోతోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.